హలో అండి. వెల్కమ్ టు స్వాతీస్ గుమగుమలు. ఈరోజు నేను మరొక రుచికరమైన వంటకంతో మీ ముందుకు వస్తున్నాను. వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచే వంటకాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ మసాలాలు, వేపుడులు, కారాలు వీలైనంత వరకు తగ్గించుకొని, చలువ చేసే పదార్థాలని మనం తీసుకునే ఆహారంలో తరచుగా ఉండేలా చూసుకోవాలి. అందుకే ఈరోజు వేసవి కాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన మజ్జిగ పులుసును నేనెలా చేసుకుంటానో చూపించబోతున్నాను. దీనికోసం ఒక పెద్ద కప్ పెరుగుని తీసుకొని దాన్ని పలుచగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఎక్కువ పలుచగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా అరకప్పు నీళ్ళని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అది కాగాక 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని అవి చిటపటమనగానే హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఆ తర్వాత తరిగిన ఆనియన్ ముక్కల్ని, అలాగే ఒక చిన్న అల్లం ముక్కని అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవటం వల్ల మజ్జిగ పులుసుకి రుచి పెరుగుతుంది. అలాగే తరిగిన కొత్తిమీర, సగం తరిగిన టమోటా ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మరీ ఎక్కువగా వేగించకూడదు. ఎక్కువగా వేగిస్తే మజ్జిగ పులుసుకి అంత రుచి రాదు. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ముందుగా పలుచగా చేసి ఉంచుకున్న మజ్జిగ పులుసులో కలుపుకోవాలి. ఈ మజ్జిగ పులుసుని సల్లచారు, మజ్జిగ చారు అని కూడా అంటారు. కొద్దిమంది దీనిలో టమోటాలు వేయరు. ప్రాంతాన్ని బట్టి, భాషని బట్టి రుచి పేర్లు మారుతుంటాయి. ఇలా కలుపుకున్న మజ్జిగ పులుసుని వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. శరీరానికి చలువ చేసే ఈ మజ్జిగ పులుసుని వేసవి కాలంలో తీసుకోవటం చాలా మంచిది. మీరు దీన్ని ప్రయత్నించి మీకెలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ స్వాతీస్ గుమగుమలు.